కూర్చో కూర్చో కూర్చో. హే, 2 స్పెషల్ టీ. మీకు అడిగితే మీ నాన్నగారు అప్పు ఉన్నా నాకు కబురెట్టారండి. హే, నేను అడిగినా నువ్వు కదా చెప్పావు. రెంటిలేవయ్యా. ఇన్ని మాటలు చెప్తావు గానీ ఆ డొక్కు సైకిల్ పారేసి కొత్త సైకిల్ కొనుక్కోవచ్చుగా. కొండవా? రే, మా అవసరం అవుతుంది తెలుసా? మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఊరికి వ్యవస్థ తీసుకోవాలి తప్పితే డబ్బు పోసుకుంటే పాలకొల్లు పెద్ద గోపురం పడిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 20 పేజీలో రాశారు. అందుకే నేను అలంటాను కదా బయలుంటాడు. నువ్వు మాటలు బాగా చెప్తావురా. మాటలు కాదురా, అసలు ఈ సైకిల్ కూడా మేము కొన్నది కాదు తెలుసా? ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో గాంధీ గారు వాళ్ళందరూ పండుకుంటుంటే మా తాత బ్రిటిష్ పోలీసు సైకిల్ కొట్టేసుకొచ్చాడు. అది మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ ఉప్పే ఈ తుప్పు. అంటే ఊరికి వస్తే నువ్వు కొట్టాలనుకుంటున్నావా? ఊరుకోరా, ఊరికే కొట్టాడు. నీకు నాకు చేత కదరా, అది మా నాన్నకే చెల్లింది. వాడు తుప్పు ఎలా వదల్చాలని చూస్తున్నాను, కుదరట్లేదు. రే, 2 రూపాయలు అప్పు ఎవరని ఇచ్చే చాలా మంచిదిరా. ఎందుకురా? మా నాన్న చచ్చిపోతాను నమ్మకం ఎలాగపోయిందిరా. కనీసం ఒక కాలు చేయి పడిపోవడానికి ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేయించాలి ఎవరా. బాబా చూసారా, ఇది మా నాన్న పాపులారిటీ. అతను చచ్చిపోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ చావడు. తల్లి అన్నం ఉంటే ఏంటి తల్లి? అథవా ఎదురా మగరథాలు కనిపిస్తుంటే తల్లి అన్నం ఉంటే పెట్టంటావా? అన్నం లేదు గిన్నం లేదు, పక్కటికి పో. పచ్చడుండే ఏంటి బాబు? ఎప్పుడు కూడా వద్దు, పచ్చడి కావాలంట. పచ్చడి లేదు, గిచ్చడి లేదు, పక్కటికి పో. పాత గుడ్డ ఉండే ఇప్పించండి బాబు. పాత గుడ్డ? పట్టుబట్టలు వద్దు, ఏమి ఇచ్చినా తీసుకెళ్తాను బాబు. ఏమిరా నువ్వేమైనా ఇంటల్లుడివా? పాత పీలికి కూడా ఇవ్వను, పక్కటికి పో. ఏం లేకపోతే నీకు నాకు తేడా ఏంటి? ఇద్దరం ఒకటే, రా కలిసి అడుకున్నాం. ఏంట్రా కూర్చావు? ఈ చుట్టుపక్కల బిచ్చగాళ్ళంతా బియ్యం తెచ్చి నాకే అమ్ముతారు. నేను బిచ్చం వెయ్యను, నన్ను ఎవ్వరూ అడగరు. పాత గుడ్డలు, పాత సీసాలు, దొంగ సామాన్లు, వల్లకాట్లో మిగిలిపోయిన కట్టె పుల్లలు, ఏడాది అన్నం పాచిపోద్దని గాని లేకపోతే అది కొంటారు. అది సింగరాజు లింగరాజు అంటేను. బాబు మీరైనా సింగరాజు గారంటే ఊరికి కొత్త, లేకపోతే వచ్చి ఉన్నాను కాదు. వెళ్తాను బాబు. హరి ఓం హరి ఓం భద్రాచలవాస హరి ఓం. సామాన్లన్నీ ఇడి కుమ్మ ముందర పడేస్తున్నాయి బాబు. కాకి గంటెత్తుకొచ్చి మీ ఇంటి ముందు పడేసింది చూసారా? కాకిని చూసి 10 రోజులైంది. మా ఇంటి ముందు ఎందుకు పడేస్తుంది? పక్కింట్లో పడేసిందేమో. హరి ఓం. నేను చూశాను, నువ్వు గంట మీద కూర్చోటం. నువ్వు లేదు చెప్తాను. నేను లగనం. నా ఇంటికి వచ్చి నువ్వు పెత్తనం చేస్తున్నావేటి? భజన చేసుకుంటున్నాను. హరి ఓం హరి ఓం. గంట ముట్టి కింద పెట్టుకుని లేదన్నా నాటకం ఆడుతున్నావు. నాటకం ఊళ్ళో కాకులన్నీ కప్పులు గిన్నెలు చెంచాలు పట్టుకొచ్చి నీ కొంపలో పడేస్తాయి. ఎవరో దొంగ పచ్చినోడా, నువ్వు 9 తెగబలిసావు. భజన చేస్తాడు భజన. తిట్టుకో తిట్టుకో. కోరి నీరు పచ్చివాతం రాను, నిన్ను బండిని కట్టెల్లో పెట్టి కాల్చా. నీకు మాయరాము రాను, నిన్ను తీసుకెళ్ళి వెళ్ళకట్ల పెట్టా. నీ గుడ్లు పగిలిపోను, నీ ఒక పీక్కుపోను, నేను నెక్కలు బేక. నువ్వు ఎప్పుడు పట్టావరా? నీకు శబ్దం నీతో హరి ఓం హరి ఓం. బాబు వెళ్ళిపోయింది, భజన మారేచ్చండి. 50 ఏళ్ళ నుండి మిమ్మల్ని ఈ ఊళ్ళో వాళ్ళు తిట్టు తిట్టకండి ఇలా తిడుతున్నారంటే తిట్టిన సగం మంది వెళ్ళిపోయారండి. మీరు మాత్రం కొండ మీద నందులో ఇలాగే ఉన్నారండి. అయితే తీరా మరి తిట్లు కోసం చూస్తే గంట ఎట్ట అవుతుందా? ఇంట్లో పొల్లు అయిపోయినాయండి. కాకులు పడగొట్టు. మీరు దెబ్బ జడిసండి, కాకులు ఈ ఊళ్ళో గూళ్ళు ఎట్టడం మానేసినాయండి. గూళ్ళు ఎట్టేదాకా వండ మానేరా? అమ్మాయి గారు దెబ్బ వేస్తున్నారండి. మీరు తొందర పడకపోతే మన ఊరికే ప్రమాదం అండి. మాను మాపును కాను రప్పను కాను మామూలు మడిసిని నేను నీ మడిసిని నేను. మాను మాకును కాను మాకు ఏటమ్మా? మల్లమ్మ కొడుకు మీరు పాట కట్టు. దంచరా మల్లమ్మ కొడుక, బాగా దంచరా మా నాన్న అల్లుడా. దంచు దంచు బాగా దంచు, దంచు ఇంకా దంచు. ఈ పాట వింటే ఆ కుర్రాడు అదిరిపోయి నా కూతురు ముందు పడ్డావు. ఎందుకు పడ్డండి? అమ్మాయి గారు ఇంత బాగా దంచమంటుంటే దంచపోతే మొగోడే కాదండి, ఒడ్లండి. నాన్న మల్లమ్మ కొడుకు కొంచెం పొడుగు కదూ, నాకెందుకో కొంచెం పొట్టిగా ఉంటేనే బాగుందనిపిస్తుంది. పొట్టైనా పొడిగైనా గట్టిగా ఉంటే మంచిదండి, కుర్రోడండి. ఏదవా ఏది ఏమైనా నా కూతురు మల్లమ్మ కోడలు కావాల. మల్లమ్మ బొడ్లో తాళాలు లాక్కుని నా చేతికి ఇవ్వాల. అప్పుడు మల్లమ్మను మూల కూర్చోబెట్టి ఆ ఇంటి ఇయ్యాల్లో నేను గాల. అయితే నీకు పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదంటావు? అవునరా, ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మో, ఈ అడ్రస్కి వెళ్ళి పిల్లలు చూడకపోతే అమ్మ చంపేస్తుంది.
నీకు అమ్మాయి నీకు నచ్చి తీరుద్ది, నేను రైట్కి గంటి పడేస్తా అంతే. నచ్చినా నేను చేసుకుంటా. సరే, ఈ నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే పెళ్లి చేస్తాను, నాకు లోన ఇస్తావా? నీకు లోన కొనిస్తాను కానీ ముందు సంబంధం తప్పే మార్గం చెప్పాలి. మార్గాలన్నీ మా బ్యాగ్ లోనే ఉన్నాయరా. మనం ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళటం లేదు, మరి విజయవాడ వెళ్తున్నాం, సినిమాలు చూస్తాం. రేపొద్దున మీ అమ్మ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చూసాం, మాకేమీ నచ్చలేదు అని చెప్పేస్తాం. భలే ఉంది ఐడియా, అలా చేద్దాం కానీ ఇప్పుడే వస్తాం. ఆల్సి ప్రమాదం వెళ్తే ఓకే. నిన్నేరా మాట్లాడేరా, అలా చూస్తావేరా? విజయవాడ వెళ్ళాలరా? నిన్నేరా చెప్పరా? చెప్పరా? నీ ముడ్డెటు, నా ముడ్డు ఇటు, అటు వెళ్ళాలి. మరి ముందే ఎందుకు చూసి చెప్పరా? అలాగే రండి చెప్తాను. రే పోనేవరా, రండి రండి రండి. రైట్ 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 రైట్. గుద్దిందండి. ఏంటి మీరే కదండి చెప్పారు వెనక్కి వస్తుంది గుద్దుతుందో లేదు చూసి చెప్పని. గుద్దింది చెప్పాను. అలా రెడ్డి గారి చదివారా? ఊరు మారిపోయాను. కావస్తుందా? అదే నంబరు. ఈ కార్ని కేజీ లెక్కన అమ్మేద్దాం. అలాగే జనం తిరగమని. అదే కదా తినగలిపోతున్నారంటే ఎవరో కారు ఆపుతున్నారు. కారు తాలూకున్నారా? మరి ఏం చేయండి? దారిస్తే ఆపు, అడ్డొస్తే గుద్ది. అదే కదా. ఎవరయ్యా మీరు? కారు కనబడతారు. అటు వెళ్ళిపోతారు సార్, దారి ఇటు సార్. దారా ఈ కారా? అవును సార్, కారు కోసమే ఉదయం నుంచి ఎత్తుకుతున్నాం సార్. అక్కడ మా అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు సార్. అది కారు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. ఈ గొడవ ఏంట్రా? కొంప తీసి వీళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా? పిచ్చోళ్ళు కాదు కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది పద. అంతేనంటావా? అందుకనే మనం ఏం చేయలేదు. సరే రండి. దయచేయండి సార్. రండి సార్, రండి సార్. దిగండి దిగండి సార్, దిగండి దిగండి సార్. వచ్చేసారు సార్. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ప్లీజ్ కమ్, కమ్ ఆన్. ఎందుకు అలా చూస్తారు? కమ్ ఆన్, దిగండి. బయలుదేరిన నిన్నే టంకాలు వచ్చిందే, ఆలస్యం ఎందుకైంది? ఆలస్యం ఎందుకైందా? అదే ఏం లేదు సార్, నువ్వు వస్తాం కదండి. వచ్చేటప్పుడు 10 మైల్ స్టోన్ దగ్గర ఒక మనిషికి లారీ పడిపోయింది. ఏంటా వాడు లారీ కాదండి, కార్ సార్. కార్ రా, అంబాసిడర్ కార్. కరెక్ట్ సార్. You see, I am retired Major Reddy. I don't like jokes. I like time sense. You're already late by 12 hours. Come on. కార్ కావాల్సి మీరు ఉంచుకోండి, మేము మళ్ళీ వస్తాం. కావాల్సిన తర్వాత ఆలోచిద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్. Come on, please come. Please come. All are waiting for you. రండి, come. Please come. Come on. చూడండి, వీళ్ళంతా మా నైబర్స్, నేనే పిలిపించాను. నమస్కారం సార్. నమస్కారం. బై ద బై, మే నో యువర్ గుడ్ నేమ్స్? నా పేరు ప్రసాద్ అండి. నా పేరు కళ్యాణ్ అండి. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. తిరుపతి కళ్యాణ ప్రసాదంలో ఉన్నాయి మీ పేర్లు. బై ద బై, మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు? మీరండి. లూనా 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 లూనా. చూడండి, అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది, కూర్చోండి. Sit down, baby. ఏంట్రా ఇది? మన కారుకి ఇంటికి ఏం సంబంధం లేదు. మనం రావాల్సింది కదగా. వచ్చావు కదా చూసే. ఎలా రా? పెళ్ళైన అమ్మాయిని చూస్తే తప్పు కానీ పెళ్లి కావాల్సిన అమ్మాయిని చూస్తే తప్పేంట. చూడు, నచ్చితే చెప్పు, మేజర్గా ఒక దెబ్బేసేస్తాను. అదేం కుదరదు కానీ. బేబీ రామ్మా, కూర్చో కూర్చో. పడిపోయా? ఓకేనా? ఓకే. నచ్చిందా? నాకెందుకు భయం ఉందిరా, వెళ్ళిపోవడం. చిన్న చూడు మిస్టర్ కళ్యాణ్, నువ్వేమన్నా మా అమ్మాయిని అడగాలంటే నిర్భయంగా అడుగు. చూడండి, ఈ రోజుల్లో అడిగితే నిజం చెప్తారా ఎవరైనా? అందుకే అడిగి తెలుసుకోవడం మీద నేను ఎప్పుడూ ఆధారపడను.
చూసింది అర్థం చేసుకుని నిర్ణయానికి వస్తాం. అదే ఎప్పుడు నిజం అవుతుంది. మై గాడ్, ఫెంటాస్టిక్. ఏమ్మా, నీకు ఓకేనా? డాడీ, రాత్రంతా ఆలోచించుకుని రేపు పొద్దున చెప్తాను. తేడా వచ్చిందిరా. అలాగే కనబడుతుంది. పద. రెడీగా టిఫిన్ అరేంజ్ చేశారు, బాగా తినండి. వస్తాం. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఇప్పుడు వెళ్ళి రాత్రికి బాగా ఆలోచించి మార్నింగ్ వచ్చి చెప్తామని. నో, మా అమ్మాయి తన అభిప్రాయం చెప్పేంత వరకు మీరు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. బాబు ఉదయం 5:45 వచ్చేస్తాం. అవును సార్. నో, మేడ మీద గది ఉంది. గో అండ్ స్టే దేర్. అవునండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. సార్, ఇతను మాత్రం మా గదిలోకి రాకుండా చూడండి. మాకు అసలు దెయ్యాలంటే భయం. డోంట్ వరీ, ఆయన మెట్లు ఎక్కలేడు.